సభ మీద చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తో ఎందుకు ఈ సభను ప్యానల్లో ఉన్న వాళ్ళు ఇంకెవరు మాట్లాడలేదు, మీరు ముందే చెప్పేస్తున్నారు. అంటే ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది కూడా ఆ, నేనేమి ఊహించి ఈ మాట అనడం లేదు. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనేది నేను చెప్తున్నది. దాంట్లో ఏమి సందేహం లేదు. అది పాజిటివ్ గా కానీ ఏమైనప్పటికీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు వీళ్ళందరూ కూడా. ప్రధానమంత్రి గారు కొన్ని ప్రకటనలు చేస్తారు. ఆ ప్రకటనలో మేము అనుకోవడం అమరావతికి చట్టబద్ధత కల్పిస్తారని చెప్పి అనుకున్నా నేను. చేస్తా అన్నారు కదా సార్, దానికి పార్లమెంట్ లో పెట్టాలి, ప్రాసెస్ ఉంటుంది కదా, చేస్తా అని అదే చెప్పి. కదా పార్లమెంట్ లో పెడతామనైనా చెప్పాలి కదా. పార్లమెంట్ లో దీనికి చట్టబద్ధత కల్పిస్తాము అని చెప్పడానికి ఏమి కష్టమేం లేదు కదా. మా ప్రధానమంత్రి గారికి అంటే నేను చెప్తాను విషయాలన్నింటి కూడా. అంటే చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కావచ్చు, రైతాంగం, అక్కడ ఉన్న పాల్గొన్న రైతులు కావచ్చు, అందరూ కూడా. కానీ దురదృష్టం ఏంటంటే చాలా విషయాలు మాట్లాడారు ప్రధానమంత్రి గారు, చాలా విషయాలు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు, చాలా గొప్పగా ఆవిష్కరణ చేశారు. అమరావతి రేపొద్దున ఎట్లా ఉండబోతుందని వాళ్ళు చాలా గొప్పగా చెప్పారు. అంతవరకు సంతోషమే. కానీ నేను కోరేది ఏమంటే రాజధానికి నిధుల విషయం స్పష్టత లేదు. అప్పులు ఇచ్చారు. అప్పులు ఇస్తే అదేమి కేంద్రం కట్టదు, రాష్ట్రం కట్టదు, మళ్ళీ ప్రజల మీద భారం పడ్డమే కదా. ఈడేమి వ్యక్తులుగా ఫలానోళ్ళు ఫలానా ఇదే అని చెప్పేదేమి లేదంటే ఇంకొకరెవరో ఇచ్చేది కాదు. గ్రాంట్ గానో లేకపోతే ఇంకోటో అని చెప్పి చాలా పెద్ద చర్చ జరిగింది. అప్పులు ఇవ్వడం అనేది పెద్ద సమస్య కాదు. రాజధానిని అప్పులతో కట్టడము అదొక సమస్య. చాలా పెద్ద చర్చ జరిగింది. ప్రధానమంత్రి గారి ప్రసంగంలో మేము ఇంత సాయం చేయబోతున్నాము అనే విషయం లేదు. ఇది ఒక కీలకమైనదని చెప్పి నేను సార్, భావిస్తున్నాను. ఒకటి అదే చెప్తే మాటలకే పరిమితం అంటారు, చెప్పకుండా చేస్తే ఏం చెప్పట్లేదు అని అంటారు. ఎట్లా మరి? అంటే ఇక్కడ ఒకటి పవన్ గారు 2015వ సంవత్సరం కూడా ఇదే ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చారు. వచ్చి ఆయన యమునా నీళ్లు ఒక చెంబు, పార్లమెంట్ ఆవరణలో ఉన్నటువంటి మట్టిని ఒక పిడికడు ఇచ్చి వెళ్ళారు. ఆ సందర్భంగా ఎంత పెద్ద చర్చ జరిగిందో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అదే నేను అనేది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి లేదా అమరావతి రాజధానికి ఆయన చేసినటువంటి సాయం ఏందో ఇప్పుడు ప్యానలిస్టులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా చెప్పాలి కదా. ఊరికేదో నేను అడ్డగోలు ప్రసంగాలు చేయడం కాదు కదా. ఇప్పుడు ఉదాహరణకి నిన్న ప్రధానమంత్రి గారు తన ప్రసంగంలో ఈ 10 ఏళ్లలో చాలా చేశామన్నారు. ఏం చేశారు ఈ 10 ఏళ్లలో? గత 5 ఏళ్లు మనం చూసాం కదా విధ్వంసం అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు. దాంతేమి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ఒక్కటైనా ఈ 10 ఏళ్లలో అమరావతి ప్రాంతంలో వచ్చిందా? రైట్ సాహెబ్ గారు, ఏం చేశామనేది కదా. రైట్ సాహెబ్ గారు ఏం చెప్తారు? అసలు ఏంటి నిన్న ప్రసంగంలో ఏమీ లేదు అని? సార్, పవన్ గారు తమరికి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు బాలకోటయ్య గారికి, అలాగే మన్ని కోటేశ్వరరావు గారికి, మురళి గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా